ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నేను మీ సాయి యాదవ్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసీఆర్ ని 2 గంటల పాటు విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడైతే భారీ ఎత్తున ప్రజలైతే బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా వరకు చేరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని విచారణకు రావట్లేదు అని అన్నాడు. మొత్తానికి విచారణ అయ్యింది. 2 గంటల పాటు విచారణ చేశారు. కేసీఆర్ ని విచారణ చేశారు 2 గంటల పాటు. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే భారీ బందోబస్తు తోటి విచారణ జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుకున్నారు. మొత్తానికి విచారణ అయిపోయింది. కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. కాసేపట్లో కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు మాజీ సీఎం కేసీఆర్ని. మరి మీరు ఇప్పుడు ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు వచ్చారు, దాని గురించి ఏం మాట్లాడారు? ఏం లేదండి, అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మేము అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా అనుకోలేరు. అనుకోని విధంగా, ఊహించని విధంగా వాళ్ళు అధికారంగా రావడము, అధికారంలో వచ్చినాక ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడము, ప్రజల్లో ఎక్కడ పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఒకవైపు. రెండోది, రాష్ట్రం ఆర్థికంగా కృంగిపోయింది. ఎందుకంటే సంపద సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అసలు అనుభవం లేదు, కనీసం ఒక మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా లేకుండా డైరెక్ట్గా ఏకంగా ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు. సో ప్రజలనే విశ్వాసాన్ని కోల్పోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలా, వాళ్ళ యొక్క దృష్టిని మరలించాలనేటువంటి దురుద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లు. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడే ప్రెస్ ముంగడు అన్నాడు, ఆ 2 పిల్లర్లు కూడా క్రాక్ రావడానికి మీరే అనుకుంటా కారణం నాకు అనిపిస్తుందని కేటీఆర్ అన్నాడు ఇప్పుడే. అదే ఎట్లా అంటారు మరి కేటీఆర్? చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అంటే ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కదా, అన్ని పిల్లర్స్ ఉంటాయి, 2 పిల్లర్లకే ఇంత ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి? దాన్ని రిపేర్ చేయించవచ్చు కదా. అంటే కేసీఆర్కి కావాలని చేస్తున్నాడా, లేకపోతే ఇది ఉన్నది వెల్లడిస్తున్నాడా రేవంత్ రెడ్డి? అసలు ఈ సమస్య అర్థం కావాలంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిదో మనకు సరైన అవగాహన ఉండాలండి మనకు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క బ్యారేజ్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 500 కిలోమీటర్ల విస్తరణలో సాగునీటి అందించడం జరుగుతుంది. 240 టీఎంసీల నిల్వ కెపాసిటీ, ఈ 13 జిల్లాలకి నీళ్ళు అందిస్తూ వ్యవసాయానికి, ఒకవైపు వ్యవసాయానికి, రెండో వైపు తాగునీరు, మూడోది ఇండస్ట్రియల్ నీడ్స్కి మీట్ అవుతున్నటువంటిది ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 4 పిల్లర్లు లేవు, 239 పిల్లర్లతో నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాంట్లో అది 36 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అది విశ్వ అద్భుతం అండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఇది ఉన్నదండి. సో నేను ఒకటే విషయం అడుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, 36 నెలల్లో కేసీఆర్ గారు ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణని సస్యశ్యామలం చేశారు. భూగర్భ జలాలు ఈరోజు ఇంప్రూవ్ అయినాయి. మరి మీరు 18 నెలలైనా 4 పిల్లర్లు ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారని అడుగుతున్నా. అంటే ఏంటంటే ఇందులో ఏమీ లేదు, కేవలం ఆ 4 పిల్లర్ల క్రాక్స్ వచ్చినాయని అది బూచిగా చూపించి కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఒక నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ లీడర్ని అబాసుపాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాతగాని రాజకీయం చేస్తారు. మీరు మీడియా తరఫున రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? తెలంగాణ కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ సైనికునిగా నేను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేసినా మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఈ రోజు కనుక ఎలక్షన్ పెడితే మీకు డిపాజిట్ రాదు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, కేవలం ఒక కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్ని కూడా తీసుకొని రేవంత్ రెడ్డి మీద నిలబెట్టినా రేవంత్ రెడ్డికి డిపాజిట్ గల్లంత అవుతుంది. ఆ పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది.